మార్పు చాలా విలువైంది, ఓర్పు కూడా అంతకంటే విలువైంది. మార్పు ఉన్నాడు, ఓర్పు కలిగి ఉంటాడు. ఇప్పుడు వీడు మార్పు చెంది ఓర్పుతో సహనముతో తండ్రి దగ్గరికి వచ్చి అణిగి మరిగి ఉండటానికి ఒక మాట అంటాడు హృదయంలో, అయ్యా నేను నీ పని వారిలో ఒకడిగానే ఉండడానికి సిద్ధముగా ఉన్నాను కనుక నన్ను చేర్చుకోవటం మంచిదని చెప్పి ఒక మంచి ఆలోచన కలిగినాను. తను తగ్గించుకొని తండ్రి దగ్గరికి వచ్చాడండి. తండ్రి దగ్గరికి రాకుండా తండ్రి తప్పిపోయే సంవత్సరం అయింది. వీడు తల్లిదండ్రులు మాట వినకుండా ఆస్తినంతా వినియోగం చేసుకున్నాడో లేదో అదంతా పక్కన పెట్టేశాడు ఆయన. దాని గురించి మాట్లాడాల. కానీ ఆయన కనబడింది ఏంటంటే వీడు అవతారం చూశాడు, వాడి యొక్క ఆలోచనలు చూశాడు, వాడి యొక్క ఆలోచన వస్త్రాలను చూశాడు. ఇవన్నీ చూసిన తండ్రికి గుండె తరపుపోయిందండి. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి అతుక్కొని తండ్రిని గుర్తు పెట్టుకున్నాడు. తండ్రి చూసి ఎంత దుఃఖపడిపోయాడో తెలుసా, మన ఆస్తి పోయినా పర్లేదు, నువ్వు నష్టపోకుండా నీ ప్రాణం ఎక్కడ పోయిందని దేవుడితో నేను ఎన్ని రోజుల నుంచి నా జీవితంలో నేను దేవుడితో మొరపెడుతున్నాను. ప్రభా వాడిని తిరిగి మళ్ళీ నడిపించాడు. తెలిసి తెలియని వెళ్ళిన నా కుమారుడు మళ్ళీ తగ్గిపోయిన వాడు తిరిగి వస్తే అది చాలు ప్రభా అని ఎన్నోసార్లు నీ పదాల దగ్గర ఎస్ఐ పదాల దగ్గర వెళ్తున్నాక నీ ప్రాణంతో నువ్వు తిరిగి వచ్చడం నాకు సంతోషం. నువ్వు చనిపోయి మళ్ళీ బ్రతికినట్టే కనుక నీ జీవితంలో ఇది ఒక గొప్ప మలుపు అని వాడికి మంచి మాటలు బోధించి వాడిని హత్తుకొని వాడి మాస్టర్ అన్ని సిద్ధపరిచాడు. తండ్రి ఏం కావాలి, వాడు ఎలా నష్టపోయిందో, ఎంత కష్టపడిందో, ఎంత వేదన పడిందో అదంతా వాడు మర్చిపోవడానికి తండ్రి ఏం చేశారంటే వాడికి మంచి బంగారు బొమ్మలను తొడిగించాడు, చెప్పులు తొడిగించాడు, ఖరీదు వస్త్రాలు ఇచ్చాడు, బంగారు సేవి ఇచ్చాడు. అనేక మందిని అనివార్యం పిలిచాడు. వాయిద్యాలతో మంచి మాటలతో దేవుని ఆరాధించే మహిమ ఎలాగ చేస్తారో అలాగే ఒక పెళ్లి కుమారుని ఊరేగించినట్టుగా వీడిని కూడా ఆ గ్రామంలో నుంచి ఊరేగింపు చేసుకుంటూ తన ఇంటికి తీసుకెళ్ళాడండి. గొప్పగా వాడు ఏం చేశాడని అంత పని చేయాలి. ఏం చేశాడంటే వాడు ఏమైనా మేలు చేశాడా, న్యాయం చేశాడా, తండ్రి మాట విన్నడా, అన్నల మాట విన్నడా, ఏది లేదు. అయినా వాడిని ప్రేమించి దగ్గరికి తీసుకున్నాడంటే మరి కన్న తండ్రి ప్రేమ అలా ఉంటే పరలోకమందున్న తండ్రి ప్రేమ మనం చూసిన ఆయన, మనల్ని సృష్టించిన ఆయన కూడా మీకు ఎంత విలువైందండి. మన కోసం ప్రాణం ఇచ్చిన ఆయన ప్రేమ అన్నిటిని ఓర్చుకున్నాడు, అన్నిటిని సహాయించుకున్నాడు ఆయన. ఇక్కడ మనం నేర్చుకునే మాట ఏంటంటే వీడు వచ్చిన వెంటనే తండ్రి ఇంత ఖర్చు పెట్టి ఇంత భారీగా భోజనాలు మంచి ఆ లేత గోడని సిద్ధపరిచి వదిలించి భోజనాలు సిద్ధపరిచారు. మంచి బిర్యానీ ఇదంతా పెద్ద కుమారుడికి చేనుకు వెళ్ళి పొలం చూసుకొని ఇంటికి వచ్చి ఆ గుమ్మం అవతల ఉన్నాడు. వాడు విన్నవి వాయిద్యాలు వెళ్ళి వాడు ఒకరిని పిలిచినప్పుడు, అయ్యా ఏంటి వాద్యాలు, ఏంటి సంబరాలు, ఎవరైనా పెళ్లి కుమారుని ఊరేగిస్తున్నారా లేదా ఒక రాజుని ఏమైనా ఊరేగిస్తున్నారా, ఇలాంటివి చేసేది అలాంటి వారికి కదా, ఎందుకు ఇలా జరుగుతుందని వాడు పిలిచి అడిగాడు. వాడు అడిగినప్పుడు వాడి పనివాడు ఏమంటాడంటే, తప్పిపోయిన నీ కుమారుడు తిరిగి నీ తమ్ముడు మళ్ళీ తిరిగి వచ్చాడంటే మీ నాన్నగారు వాడికి ఇంత గొప్పగా స్వాగతాన్ని పలికిస్తూ ఉన్నాడు. అదే ఆ వాక్యాలు. వీడు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి సార్, మీరేం చేయాలా? మీకు నచ్చినట్టు ఒక మాట చెప్పండి, మీకు అందరికి నచ్చిన మాట. వాడి గుణము తప్పిపోయినోడు వచ్చిన తర్వాత వీడు మారు మనసు పొందినోడే, తండ్రి మాట విన్నోడే, బాప్తీసం తీసుకున్నోడే, అన్ని తెచ్చినోడే, వీడు మార్పు చెందినోడే. వీడిలో వాడి మీద ఏముండాలి చెప్పండి ఒకసారి. వాడు వచ్చాడు, ఇప్పుడు వీడు ఏం చేయాలా? ఏసేపు యాకోబును చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి సంపాల్సిన వాడు అంత ద్వేషం నేర్చుకున్న 20 సంవత్సరాలు పగలు కూడా యాకోబుని చూడంలోనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ముందు పెట్టుకుంటాడు. నా తమ్ముడు వచ్చాడు, అంత మంచి ప్రయాణం
ఏషవు పెద్దోడు యాకోబు వచ్చాడు. యాకోబు భయంతో గంటల వండుతా ఉంటాడు. ఏం చేస్తాడు? ఏమని చేస్తాడే? ఈ చిన్న కుమారుడు మా నాన్న దగ్గరికి వచ్చేటప్పుడు మా అన్నయ్య మాటలు, మా వదిన మాటలు, మా నాన్న మాటలు, నేను ఎలా వాళ్ళకి నా మొహాన్ని చూపించాలి? ఒకదాంతో తీసుకెళ్ళి దుర్యోగం చేసి ఉట్టి చేతులతో దిగంబరిగా వచ్చినారా? వాళ్ళని పిలుచుకోవాలంటే ఎంత భయపడిందో. నేను అసలు ఆ ఇంట్లో అలుగున్నా కావాలా? మా అన్న మాకు ఎలా చూడాలి? ఆయన నన్ను ఎలా పిలుచుకోవాలి? ఎన్ని ఆలోచన కలిగి ఉంటాడు. ఆయన తండ్రిని ప్రేమించాడు. ఏషావు గారు కూడా యాకోబుని ప్రేమించాడండి. 20 సంవత్సరాలు అప్పుడు వెళ్ళిపోయిన యాకోబు చూసిన తర్వాత యాకోబు గారికి చూసిన తర్వాత ఏషావు గారికి అదేమో కానీ 20 సంవత్సరాలు నన్ను మాసం చేసి వెళ్ళి రోజు కనపడతాడు. హరి బిడ్డలతో ఇంత విరిగి ఎలా ఉండవు అయ్యేట్రా అని వాటేసుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని కన్నీరు కాల్చాడండి. అదే మారు మనసు మార్పు చెందాడు. యాకోబు చూడగలని మనసు మార్చు. యాకోబు బిడ్డను చూడగలని వాడి మొదలు మార్చేసు. ఇప్పుడు చిన్న కుమారుడిని చూడగలనే తమ్ముడిని చూడగలనే అన్నకి ఏం కావాలంటే నా తమ్ముడు 2 రోజుల నుంచి కనపడలేదు. సంవత్సరం 360 రోజులైంది నా తమ్ముడు చూసి. ఇద్దరు కలిసి ఉండే నా తమ్ముడు 360 రోజులైంది. ఈ రోజు నా తమ్ముడిని చూడాలి. వాడు వచ్చాడా? ఎక్కడ ఉండేవాడు? ఏం చేస్తాడు? వాడు ఎలా ఉన్నాడు? బాగున్నాడా లేదా? వీడికి తపన రావాలి. వీడికి ఏముంది? తపన ఉందా? వీడికి మార్పు ఉందా? ఓర్వ లేని మార్పు. వీడికి మార్పు ఉంది కానీ ఓర్పు లేని మార్పు. ఓర్చుకోలేకపోతే ఇంతకాలం తండ్రిని అడుగుతున్న ప్రశ్న చదవండి. బైబిల్ గ్రంథం చదవండి ఒకసారి. బైబిల్ గ్రంథంలో ఆ కిందకు ఒక మాట చదవండి. చదవాలి. అందుకతడు ఇదిగో ఆయనను నా స్నేహితులతో సంతోషపడినట్లు నువ్వు ఎన్నడూ ఒక మేక పిల్లనైనను ఆమె హల్లెలూయా. ఏ టైంలో ఏ ప్రశ్న అడగాలో వీడికి అర్థమైందా? ఇప్పుడు ఆయన చేసే పని ఏంటి? వీడు అడిగే ప్రశ్న ఏంటి? గమనించండి. ఆయనేమో చిన్న కుమారుడు వాడు చచ్చి బ్రతికాడు, పోతే ఆస్తి పోతే ప్రాణాలతో తిరిగి వచ్చాడు. అదే చాలు. వీడిని మార్చుకుంటే వీడు నాకు వీడు ఉపయోగపడతాడు, లేదా వాడు అన్నకు ఉపయోగపడతాడు, ఈ సమాజానికి ఉపయోగపడతాడు. వీటిలో మార్పు కావాలి. అది తండ్రి ఉద్దేశం. చనిపోయినప్పుడు అయిపోయింది. తిరిగి మళ్ళీ వచ్చానంటే వాడు అన్ని పోగొట్టుకునే కదా వచ్చింది. ఇప్పుడు ఏ గతి లేదు కదా. ఎక్కడికొకసారికి వెళ్ళి చనిపోవాలి వాడు. ఎక్కడికొకసారికి వెళ్ళి ఎక్కడోసారి బానిసగా బ్రతకాల్సిన వాడు అలా చేయలేదండి. నేరుగా తిరిగి ఏమైనా మా నాన్న క్షమించగలడు, మా అన్న నన్ను క్షమించగలడు, మా వదిన నన్ను క్షమించగలుగుతుంది. వారి దగ్గర నేనుంటే ఇంతమంది పనివాడులో నేను ఒక పనివాడుగా ఉంటే బాగుంది అనుకుని పశ్చాత్తాపడి తను తగ్గించుకొని వచ్చాడు. వచ్చిన వ్యక్తిని అన్న ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పండి మీరు. అన్నకి ఏం కావాలి? ఇప్పుడు ఓర్పు కావాలి, ఓర్చుకోవాలి. ఇన్ని వాయిద్యాలు వాయిస్తుంటే ఓర్చుకోలేకపోయింది. ఇంత ఘనంగా వాడికి భోజనం చేస్తుంటే ఓర్చుకోలేకపోయింది. ఇంత ఘనంగా వాడికి మంచి వస్త్రాలు వేసి బంగారం గుడిగిస్తే ఓర్చుకోలేకపోయాడు. ఇన్ని రోజుల నుంచి నేను వాడు పాక ముందు నుంచి నీతో కనిపెట్టుకుంటున్నాను. నాకేమైనా ఒక మేకపిల్లని ఇచ్చావా, ఒక గొర్రె పిల్లని ఇచ్చావా, ఏ రోజు నాకు 10,000 ఇచ్చావా, నా నీ స్నేహితుడితో తిరిగి రాపోరని. వీళ్ళు వాడు ఒకటేమిట వాడు తిరిగి అగ్రహానికి పోయి తిరిగి వచ్చాడు. నువ్వు ఇంటిలోనేగా ఉంది, నీకు 10,000 నీ స్నేహితులను పిలుచుకొని ఒకవేళ నువ్వు ఆనందపడాలంటే తండ్రి నేను ఇలా చేయాలనుకుంటున్నానంటే ఆయన కాదంట్లా తప్పిపోయిన వాడిని ప్రేమించిన వ్యక్తి ఇంటిలో ఉన్నది కాదంట. ఎంత అభినయుడు. వీడికి తెలియని విషయం ఏంటంటే తండ్రి మీద అసహ్యం పెంచుకున్నాడు. తమ్ముడు కంటే తండ్రి మీద అసహ్యం పెంచుకున్నాడు.
ఏంటో తెలుసా, ఈ రోజుల నుంచి వాడు అంతా తీసుకెళ్ళిపోయాడు, వాడికంటే ఇక్కడ ఏం లేదు, ఉన్నదంతా తీసుకెళ్ళి దుర్యోగం చేసుకొని పాపంలో కొడుకుపోయి నష్టపోయి నాశనమై తిరిగి వచ్చిన వాడికి ఇంత ఘన స్వగతం బలగడం నాకు నచ్చలేదు నాన్న. ఏమైందిరా, ఎందుకు అలా బాధపడుతున్నా చెప్పు నాన్న, నీకేది నీ బాధ అంటే నాకు నచ్చనిది వాడికి సన్మానం చేయలేదు. చచ్చిపోయింది, బ్రతికొచ్చాడు నాన్న. వాడు ఆత్మీయంగా శరీరంగా చచ్చిపోయాడు, ఆత్మీయంగా బ్రతికాడు. వాడు తిరిగి మళ్ళీ మారుమనసు పొందాడు, మార్పు చెందాడు. నేను నా తండ్రి దగ్గరికి వెళితే, నా అన్న దగ్గరికి వెళితే నాకు ఆశ్రయం ఉంటుంది, అక్కడ నేను మళ్ళీ నూతనంగా జీవించబడతాను, వాడు చెప్పినట్టు నేను నడుచుకుంటానని మార్పు చెందాడు నాన్న. వాడి మార్పు చూడటానికే దేవుడికి రోజుల వాడిని అలా అక్కడ ఉంచాడేమో. నేను నా దగ్గర ఉంచాడు. నువ్వు ఎప్పుడూ బాధపడలేదు, ఎప్పుడూ నీకేమీ కొదవలేదు, అన్నీ సమృద్ధిగానే తిన్నావు, అన్ని సమృద్ధిగానే జీవించావు. నువ్వు ఇంట్లో వెళితే మళ్ళీ తిరిగి వదిలిదా నువ్వు బయటికి రావాలి, నీకు ఏది కొదవలేకుండా నీ భార్య పిల్లలకు అన్ని సమృద్ధిగా ఇచ్చాడు. వాడు వినియోగం చేసుకుని వాడు వెళ్ళి ఎంత నరకవేదన ఆలోచించాడో వాడిని చూస్తే అర్థం కావట్లేదా. ఎప్పుడుగా వాడిని దీవించరా, నీకేం కావాలో నేను ఇస్తారా. వాడి దగ్గర నువ్వు అసూయకరంగా వ్యసనకరంగా అన్న మా అన్నయ్యకి ఎలా ఉన్నాడు అని అనిపించుకోకుండా వెళ్ళి వెళ్ళి నీ తమ్ముడు ఒకసారి కౌగిలించుకొని ప్రేమతో ఒక మాట, అలా మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళి నువ్వేం చేయగలవు. గుర్తురాలేదు అన్నయ్య, ఇల్లు మాట, మంచి మాట. వీడు కానీ అక్కడ మాట్లాడితే తండ్రి సంతోషపడేవాడే, దేవుడు సంతోషపడేవాడే, తమ్ముడు సంతోషపడేవాడు. వీడికి ఏమి లేదు చెప్పడం సార్, వీడికి ఏమి లేదు, వారోడే మార్పు లేదు. నా తమ్ముడికి ఇంత ఘనమైన సత్కారం చేయడం ఓర్చుకోలేకపోయాడు. ఈరోజు మన సమాజంలో కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైతాము. తమ్ముడిని ఒకసారి అన్నను ఒకసారి చూసినట్టుగా తల్లిదండ్రులు ఇద్దరిని ప్రేమిస్తారు. ప్రేమపూర్వకంగా వారికి ఏది పొరలేక చేస్తే ఓర్చుకోలేని పరిస్థితి, ఓర్పు లేని పరిస్థితి. అందుకే కొన్ని కుటుంబాలు ఎన్నో విధాలుగా విచ్చలవిడి నాశనం అయిపోతాం, తెలుసుకోలేకపోతాం, ఓర్చుకోలేకపోతాం, ఓర్పు లేకపోతాం, సహనం లేకపోతాం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎవరికైనా ఉన్నదో చెప్పండి సార్. మారు మనసు పొందిన వీడు తప్పిపోయిన వాడు వస్తే కలవరపడి, నీ తమ్ముడు ఇంత కాలం మీద నేను చూసి ఏమైపోయేవాడు, ఎక్కడోసారి చనిపోయేటం అనుకున్నాను. నాన్న ఇన్ని రోజులు కన్నీళ్ళు కాచాడు, నీ కోసం ఇన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపాడు, మమ్మల్ని కూడా అలాగా ఆయన నడిపించాడు. నీ కోసం ఏడవనట్టు రోజు లేదు, నీ కోసం కన్నీళ్ళు కాసే రోజు లేదు, నీ కోసం ఆయన భోజనం మానుకొని నిద్ర మానుకున్న రోజులు లేవురా, ఎన్ని ఉండేరా. ఈ రోజులు తిరిగి వచ్చావు, అదే సార్రా. ఎంత మంచి మాట ఉండాలి. ఆ మాట కానీ అడిగితే, ఆ మాట కానీ అనగలిగితే, ఆ మాట కానీ అనగలిగితే అనగా వాడు పేరు నిలబెట్టుకునేవాడు, చరిత్రలో ఎక్కేవాడు. కానీ వాడికి ఓర్పు మార్పు లేని ద్వారం లేని తమ్ముడు చూసి ఓర్చుకోలేదు. ఇంకేం చేస్తావు, లేకపోతే ఇంకొక కార్యక్రమాలు జరిగితే ఇప్పుడు నీ పిల్లల మీద కూడా అలాంటి ఆలోచన ఉంటుంది, నీ భార్య మీద అలాంటి ఆలోచన ఉంటుంది. ఒకవేళ భార్య కానీ పోయితే, భార్య కానీ పోయి అయ్యా చాలా రోజులు నేను చూడండి, ఎప్పుడు తిన్నావు ఏడు కానీ ప్రేమతో కలిసి రోజు పెట్టినా మీరు ఓర్చుకోలేకముందు అసలు మన ఇంటిలోకి రానిటివే తప్పు ముందు అనేవాడేమో. ఇదే ఈరోజు మన పాఠంలో చాలా ఇంపార్టెంట్ మాటలు రెండు నేర్చుకున్నాం. ఈ మొదటి పాయింట్లో వాళ్ళు నేర్చుకుంటే వారం లేని మార్పు, చిన్న మాట అంటే ఓర్చుకోలేని మార్పు. ఏం మార్పు అంటే నువ్వు రక్షించబడ్డావా, మార్పు చెందావా, మారు మనసు పొందావా, యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నావా, యేసు ప్రభు ఏంటంటే మీకు తెలుసా, బైబిల్ గ్రంథం అంటే మీకు తెలుసా, బైబిల్లో నువ్వు సత్యాన్ని తెలుసుకొని వాక్యాన్ని వినగలిగితే నువ్వు ఓర్పుతో ఉంటావు. ఓర్పు ఉంటే మార్పు ఉంటుంది,
మార్పు ఉన్నోడికి ఓర్పు ఉంటుంది. ఈ రెండు లేనోడు దేవునికి ఇష్టంగా ఉండదు. ఇది మనం గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓర్పు కలిగిన వ్యక్తికి ఏముంటుందంటే మార్పు ఉంటుంది. మార్పు ఉన్నోడికి ఓర్పు. ఓర్పు అంటే సహనం. సరే, ఎందుకు ఇలా ఉండాలి అంటే ఒక ఆమె రెండో మాట మనం తెలుసుకున్నాం. వీడు ఓర్చుకోలేకపోయింది, తమ్ముడు చూసి ఓర్చుకోలేకపోయింది. ఆది కాండంలో 16వ అధ్యాయంలో ఆగరణ కాముంది. అప్పుడు ఆ పని మనిషి చదువుదాం బైబిల్ గ్రంథంలో 5వ వచనం. ఆగరణ కాముందంటే 16వ అధ్యాయము. అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్టు దాన్ని చేయమని చెప్పాను. సారా దానిని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా హల్లెలూయా. ఇక్కడ చాలా మంచి మాట వివరించి చెప్పడానికి దేవుడు ప్రేరేపించాడు. చాలా విలువైన మాటలు, జాగ్రత్తగా వినాలి. ఈ తమ్ముడు అన్న గురించి కొన్ని మాటలే తెలుసుకున్నాం. మనం చెప్పుకుంటే ఆయనదే మనకు సరిపోద్ది, కానీ వివరించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఒక ఆమె ఉంది, ఈమె దాసిరాలు, అబ్రహాం పని మనిషి, నమ్మకస్తురాలైన పని మనిషి, అందమైనది, చక్కనిది, దేవుడికి ఇష్టమైన బిడ్డగా దేవుడు ఆ ఇంట్లో నిలబెట్టాడు. శారమ్మ ఆమెను చూసి నాకు ఎట్లా బిడ్డ లేదని